నేను లాస్ట్ వీక్ చెప్పినాను కదా, ఏం చెప్పినాను మీ అందరికీ? ఆత్మఫలాలు అమ్మా, ఆత్మవరములు అనేటువంటి సబ్జెక్ట్ నేను చెప్తాను. మీరందరూ కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుకొని రండి అన్నాను. చదువుకొని వచ్చినటువంటి వారందరిని బట్టి దేవుని నామమున స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. కదా, బలి అర్పించుట కంటే ఏమి శ్రేష్టము? ఏమి శ్రేష్టము? మాట వినుట శ్రేష్టం. నేను దాని గురించి బోధించేటప్పుడు చదువుకొని వచ్చినటువంటి మీకు స్పష్టంగా అర్థమవుతుంది. హల్లెలూయా. తిప్పుదామా మన పరిశుద్ధ బైబిల్ గ్రంథాలను మనం తిప్పుదాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 12వ అధ్యాయం. నేను చదువుతాను, మీరు వినండి. మరియు సహోదరులారా, మీరు ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. తర్వాత, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ప్రభువు ఒక్కడే, బాప్తిస్మము ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకేమాత్రము కూడా ఇష్టం లేదు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి వరములను మీరు తెలుసుకోవాలని నాకు చాలా ఇష్టంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ కొరింథీ సంఘానికి దేవుని యొక్క కృపావరాలను గూర్చి తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నేను కూడా నా యొక్క అగాపే సంఘానికి, నా ఆత్మీయ కుమారులకును కుమార్తెలకును ఈ యొక్క పరిశుద్ధాత్మ సంగతులు చెప్పాలని నాలో చాలా కుతూహలం ఉంటూ ఉన్నది. ఎందుకంటే పక్షికి ఎగరాలంటే ఏం కావాలి అమ్మా? రెక్కలు ఏ విధంగా ఉండాలి? బలంగా ఉండాలి. ఒక రెక్క వీక్గా ఉండి ఒక రెక్క బలంగా ఉంటే సమంగా ఎగరగలుగుతుందా? ఎగరలేదు. పక్షికి 2 రెక్కలు ఎలాంటివో ప్రతి విశ్వాసికి కూడా పరిశుద్ధాత్మ వరములు, మరొకటి పరిశుద్ధాత్మ ఫలములు ఉన్నప్పుడు పక్షి ఈజీగా ఎగరగలుగుతుంది. హల్లెలూయా. అంటే సంఘము క్రీస్తు యేసు యొక్క సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి రావాలి అంటే ఆత్మ క్రింద మనమందరము పొదగాలి. క్రోడి కింద కోడి గుడ్లను పెట్టితే అది కరెక్ట్గా త్రిప్పుకుంటూ ఉన్నటువంటి సమయంలో ప్రతి గుడ్డులో నుంచి ఏమొస్తుంది? పిల్లలు. కరెక్ట్ కోడి పిల్లలే పుడతాయా, పావుర పిల్లలు పుడతాయా? అవునా? మనం కరెక్ట్ ప్రభు యొక్క ఆత్మ యొక్క ఆధీనంలో ఉంటూ, ఆత్మ నడిపింపు క్రింద మనం ఉంటూ, ఒదిగి పొదిగి అణిగి మనం ఉన్నప్పుడు నిజముగా ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే, సంపూర్ణమైనటువంటి మానవుడు, సంపూర్ణమైనటువంటి దేవుడు మనల్ని మనుషుల మధ్యలో జీవిస్తూ ఉన్నప్పుడు సంపూర్ణమైనటువంటి మానవత్వాన్ని కలిగి జీవించేటట్టుగా, ఈ అన్యజనుల మధ్యలో
ఈ లోకంలో మనము జీవించేటప్పుడు సంపూర్ణమైనటువంటి దేవుని కుమారులుగా మన మూలకంగా క్రీస్తు ప్రత్యక్షపరచబడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు, చిన్న పిల్లలని లేదు, పెద్ద పిల్లలు అని లేదు, యవ్వనస్తులని కాదు, ముస్లివారని కాదు, ప్రతి ఒక్కరి మీద ప్రభు ఏం చేస్తాడు? ఆత్మను కుమ్మరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దామా? అయ్యా, ఈరోజు మాకు ఆత్మ సంబంధమైన వరముల గురించి మేము వింటూ ఉన్నాం, బోధిస్తూ ఉన్నారు సేవకులు. ఆ వరములు నాలో ఫలించాలని ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. రికా రబా లాబా షుకురు కురుబు లుబు షుకు రబా షంద ఓ జిందరలా బారిందరలా బారి మందరల బలిందరలా బారి ఖారా బషాకా రబా బాబా 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 ఓ రి మందారా లాబా షికి రి ఖారా బాబా. అయ్యా, బోధించువాడు మీరు, సత్యము తెలియజేసేటువంటి దేవుడవు నీవు దేవా. పరిశుద్ధాత్మ దేవా, ఆత్మవరములను గురించి మా ప్రజలకు బోధిస్తూ ఉంటుండగా, నా యొక్క ప్రజలు వింటూ ఉంటుండగా వారిలో ఆత్మవరముల చేత వారు నింపబడుదురుగాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయ వరములతో నన్ను ప్రతి ఒక్కరు పాడాలి. ఆత్మీయ వరములతో జీవనదిని నా హృదయములో జీవనదిని హల్లెలూయా. పాడాలి, పాడాలి. హల్లెలూయా. జీవనదిని ఎస్ లార్డ్. జీవనదిని జీవనదిని నా హృదయములో హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఆత్మ సంబంధమైన వరములను తెలుసుకొనబోతూ ఉన్నాం. ఒకప్పుడు మనమందరము కూడా అన్యజనులం. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. అన్యజనులుగా మనం ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. అవునా కదా? ఎటు పడితే అటు, ఆ కొండ అంటే ఆ కొండ, ఈ బండ అంటే ఈ అడవి అంటే ఆ అడవి, ఎక్కడ ఏమి అంటే అక్కడికి వెళితిమి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ చూస్తున్నాము, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పాడు కదా. కొంతమంది చెప్తూ ఉంటారు, ఆయన సిలువలో వ్రేలాడదీయబడ్డాడు, 5 మేకుల మీద వ్రేలాడదీయబడ్డాడు అంటే ఆయన ఎంత శాపగ్రస్తుడు అంట. ఆయన ఎందుకు శాపగ్రస్తుడయ్యాడు? మన కోసం, మనము దీవించబడాలి, మనము ఆశీర్వదించబడాలని ఆయన శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని, శాపగ్రస్తుడిగా మింటికి మంటికి మధ్యలో ఆయన వ్రేలాడదీయబడ్డాడు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, ఆత్మ వలన మాట్లాడేవాడు
కదా. నిన్న వారం నేను చెప్పినాను, శరీరము ద్వారా పుట్టినటువంటి వాడు శరీర సంబంధి, ఆత్మ వలన పుట్టినటువంటి వాడు ఆత్మ సంబంధి. ఇక్కడ అందుకోసమే చెప్తూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి, ఆత్మ ద్వారా మాట్లాడువాడు ఎవ్వడే కానీ ఏం మాట్లాడంటమ్మా, యేసు శాపగ్రస్తుడని చెప్పడు. ఎందుకంటే నా కొరకై నువ్వు శాపమయ్యావయ్యా, నేను దీవించబడడానికి అని మనం స్తుతిస్తాం. మరి కొంతమంది చెప్తూ ఉంటారు, మా ఇంటిలో ఏదో శాపం ఉంది, మా ఇంటిలో వంశపారంపర్యంగా తరతరాలుగా అందరూ మూగవాళ్ళే పుడుతూ ఉన్నారు, పుట్టినటువంటి ఎవరికో ఒకరికి ఆ యొక్క తరములో సంతానమే కావడం లేదు, మరి తర్వాత ఎవరికో ఒకరికి ఏదో ఒకటి అవిటితనం చేత బాధపడుతూ ఉంటారు, శాపము ఈ విధంగా వస్తూ ఉంది అని చెప్తారు. వారికి మనము చెప్పే మాటలేవి? అవునా, అవునులే అంటామా? ఈ శాపము కొట్టివేయబడాలి అంటే నువ్వు యేసు దగ్గరకు రా. తరతరాలుగా వంశపారంపర్యంగా పితృపారంపర్యంగా నీ వంశంలో నీ కుటుంబంలో శాపము విరగొట్టబడాలి అంటే నా యేసు కల్వరి శిలువలో శాపగ్రస్తుడుగా వేలాడదీయబడ్డాడు. అది నీ కోసము కూడా నీవు దీవించబడతావు, శాపం విరగొట్టబడుతుంది. ఈ తరము నుంచి ఆశీర్వాదమే అని ఎవరు చెప్తారు? ఆత్మచేత నడిపించబడుతున్న ఈ తరము మనము చెప్పగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే అపోస్తలుడైనటువంటి పౌలు ఆత్మీయ వరములను గురించి మీకు తెలియకోకుండా ఉండేది నాకు ఇష్టమే. నిజంగా ఆత్మ పొందినటువంటి మనము బహు గొప్ప వారం. ప్రైజ్ ది లార్డ్. అన్ని ప్రాణులకు చూసుకున్నట్లయితే ఏముంది? ప్రాణం ఉంది, శరీరం ఉంది. కానీ ఆయన స్వారూప్యంలో చేయబడినటువంటి మనలో, ఆయన స్వారూప్యంలో సృష్టించబడినటువంటి మనము, ఆయన స్వహస్తాల చేత నిర్మించబడినటువంటి మనలో ప్రభువు ఆ యొక్క మట్టి బొమ్మను చేసిన తర్వాత ఆ ముక్కులలో నుంచి, నాసికారంధ్రంలో నుంచి నా యేసు క్రీస్తు ప్రభువే తండ్రి కుమార పవిత్రాత్మ దేవుడు జీవవాయువును ఊదినప్పుడు నరుడు ఏమైనాడు? ఆత్మ అయినాడా? అంటే ఆయనలో క్రీస్తు ఏ ఆత్మయై ఉన్నాడో మనము కూడా అదే ఆత్మయై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి మనము ఎవరమై ఉన్నాము అంటే దేవుని యొక్క కుమారులము, దేవుని యొక్క కుమార్తెలమై ఉన్నాం. ప్రియులారా, ఇదే అపోస్తలుడైనటువంటి పౌలు మరొక మాట చెప్తారు, ఆత్మ లేనివాడు అంటే చదువులేదు బైబిల్ మీరు. ఆత్మ లేనివాడు నావాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆత్మ కలిగినటువంటి వారమే దేవుని ప్రజలము. అందుకోసమే ప్రభు అంటున్నాడు, అంటే ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది. శరీరముగా పుట్టినటువంటి మన ఒక్కరిలో కూడా ఆత్మ ఉంది. అయితే క్రీస్తుని ఎప్పుడైతే అంగీకరిస్తామో ఈ ఆత్మ ఏమి చేస్తుంటుందంటే జీవింపచేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, ఈ ఆత్మ వరములు ఎన్ని అని మనకి చూసుకున్నట్లయితే ఈ ఆత్మ వరములు 9. ఇక్కడ చూస్తుంటున్నాము 4వ వచనంలో మనం చదువుకున్నట్లయితే కృపావరములు నానా విధములుగా కానీ ఆత్మ మరియు పరిచర్యలు ప్రభువు నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ దేవుడు, అంటే ఇక్కడ చూస్తున్నాం ఒక్కడే. హల్లెలూయా. ఆ ఒక్కడై ఉన్నటువంటి యేసయ్య ఎవరిలో ఉన్నాడు? అందుకోసమే అపోస్తలుడైనటువంటి పౌలు యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. అదే అపోస్తలుడైనటువంటి
పౌలు తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రియులారా ఒక్క నిమిషము, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:4 చదవండి అమ్మా. 4:5 హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాం చూడు, ప్రభు ఒక్కడే, విశ్వాసము బాప్తిస్మము ఒక్కటే. ఇక్కడ కూడా మనం చూసుకుంటూ ఉన్నాము, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు, నానా విధములైనటువంటి అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నవి కానీ దేవుడు ఒక్కడే. అంటే ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే 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 అందుకే పాడేదం, అందరికీ చాటేదం అందుకే పాడేదం అందరికీ. మహాదేవుడు మహోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే. మహాదేవుడు మహోన్నతుడు, లోకానికి రక్షకుడు ఒక్కడే, యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధు. హల్లెలూయా కదా. ఈ ఒక్కడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు, మన అందరికీ తండ్రి ఒక్కటే ఆత్మను పొందినటువంటి వారము, ఒక్కటే శరీరంలో పాలు పొందుతూ ఉన్నటువంటి వారము, ఒక్కటే పాత్రలో ఉంది, ఒకటే శరీరంలో రక్తంలో పాత్రలో ఉంది త్రాగుతున్నటువంటి మనమందరము కూడా ఒక్క తండ్రి పిల్లలమై ఉన్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, మన తండ్రి ఎవరంట? ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ చూస్తున్నాము, వరములు విషయంలో చూసుకున్న నానా విధములుగా రకరకాలుగా ఉన్నాయి. పరిచర్యలు, అద్భుత కార్యాలు కదా. ఇక్కడ చూస్తున్నాము వరములు ఎన్ని అని చెప్పినాను, 9. పరిచర్యలు ఎన్ని? నానా విధములు ఎన్ని? 5 రకాలైనటువంటి పరిచర్యలు కదా. మనం చూస్తాం దేవుని యొక్క వాక్యంలో నుంచి. ఫస్ట్ వరముల గురించి మనము చూసుకుందాం. వరాల గురించి ఇక్కడ రాయబడి ఉంటూ ఉన్నది ప్రియులారా. అదే 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఏలైనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము, ఒకటోది ఏ వాక్యము, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞాన, రెండోది ఏది, నెంబర్ వేసుకోండి 2, మరి ఒకరికి ఆత్మ వలననే విశ్వాసము అనేటువంటి వరము, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు, ఇది ఎన్నో వరము, 4వ వరము. మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తి, 5వ వరము ఏది, మరి ఒకనికి ప్రవచన, 6 ప్రవచన వరం, మరి ఒకనికి ఆత్మల వివేచనయు,
అది 7వ వరము. మరి ఒకనికి 8వ వరము నానా భాషలు. మరి ఒకనికి 9వ వరము భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటి అన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయును. హల్లెలూయా, హల్లెలూయా. వరములు ఎన్ని? ఆత్మవరాలు ఎన్ని? 9. మొదటిది చూసుకున్నట్లయితే బుద్ధివాక్యము, రెండవదిగా చూసుకున్నట్లయితే జ్ఞానవాక్యము, మూడవదిగా చూసుకున్నట్లయితే విశ్వాస వాక్యము, నాలుగవదిగా చూసుకున్నట్లయితే స్వస్థపరచు వరము, ఐదవదిగా చూసుకున్నట్లయితే ప్రవచన వరము, 6 ఆత్మల వివేచనయు, 7 నానావిధ భాషలను ఆత్మల వివేచనయు, 8 నానావిధ భాషలను, 9 భాషలకు అర్థము చెప్పు శక్తి. హల్లెలూయా. ఈ వరాలను అనుగ్రహించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ వీటిని తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, ఇక్కడ నానా విధములైన వరాల గురించి తెలుసుకుందాం. పరిచర్యలు, 5 రకాలైనటువంటి పరిచర్యలు గురించి కూడా మనం కింద చూసుకున్నట్లయితే ప్రియులారా, దేవుని యొక్క అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికల్లో మనం చూస్తాము. 4వ అధ్యాయము 13వ వచనము. పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని 1 అపోస్తలులు, కొందరిని 2 ప్రవక్తలు, కొందరిని 3 సువార్తికులు, కొందరిని 4 కాపరులు, కొందరిని 5 పరిచర్యలు. ఎన్ని రకాలు? 5 రకాలు పరిచర్యలు. దేవుని నామానికి అమ్మా పిల్లల్ని మీ ఆధీనంలో ఉంచుకోవాలి. పరిచర్యలు 5 రకాలు. తర్వాత ఇక్కడ చూస్తుంటున్నాము, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించువాడు. నానా విధములైన కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, దయ్యాల నుంచి విడిపించే కార్యాలు, చేతబడి శక్తుల నుంచి విడిపించే కార్యాలు, గుడ్డి వారికి చూపు, చెవిటి వారికి, మూగవారికి, ఊచ చెయ్యి కాలు గలటువంటి వారికి, చనిపోయినటువంటి వారికి అద్భుతాలు ఎన్నెన్నో. బండను కొట్టగానే ఏమి? అది మహా అద్భుతం. ఎర్ర సముద్రంలో మార్గాలు ఏర్పాటు చేయడము మహా అద్భుతము. తర్వాత మనం చూస్తూ ఉంటున్నాం, వారికి అరణ్యములో ఆహారము కావాలి, అయ్యా మాకు ఇక్కడ ఆహారం లేకోకుండా మేము చనిపోతున్నాము, చంపడానికి పిలుచుకొని వచ్చినావా అన్నప్పుడు మోషే దేవుని వైపు చూచినప్పుడు దేవదూతలు భుజించేటువంటి ఆహారాన్ని, మన్నాను, తెల్లటి కొత్తిమీర గింజల్లాంటి ఆహారాన్ని పంపిస్తూ వచ్చినాడు. అయ్యా త్రాగడానికి నీళ్లు లేవే అన్నప్పుడు అవిన్ని అద్భుతాలా కాదా? ఆయన ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభువు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము ప్రియులారా, 106వ కీర్తన 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. జరిగించినాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు ఆ యొక్క రాజైనటువంటి పోతీఫర్ ఇజ్రాయేలీల ప్రజలను పంపియను అంటే అక్కడ ఎన్ని కార్యాలు జరిగించినాడు?
10 కార్యాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఈ విధంగా ఐగుప్తులో జరిగించినాడు, హాము దేశంలో జరిగించినాడు, అరణ్యంలో ఎన్నెన్నో కార్యాలు జరిగించినటువంటి వాడు ఎవరు? ప్రభువు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. ఆ ఒక్కడైనటువంటి యేసయ్య ఎవరిలో ఉన్నాడు? ఎవరిలో ఉన్నాడు? మనలో ఉన్నాడు. ఆ ప్రభువు ఒక్కడైనటువంటి ఆత్మ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనలో కృపావరముల చేతను పరిచర్య చేసేటువంటి 5 రకాలైన పరిచర్య చేసేటువంటి సామర్థ్యాన్ని, తర్వాత అద్భుతాలను జరిగించేటువంటి వరములతో అభిషేకించేటువంటి అభిషక్తుడైనటువంటి క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనలో ఉన్నాడు, మన మీదుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, ప్రభు అంటున్నాడు, ఆత్మను అడుగు వారికి ఏం చేస్తాడంట? మరి నిశ్చయముగా కదా. మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ వాక్యము స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది. 11వ అధ్యాయము 13వ వచనము. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఎవరిని అడుగు వారికి? ఎవరిని అడుగు వారికి? పరిశుద్ధాత్మను అడిగేటువంటి వారికి ఆయన ఏం చేస్తాడంట? ఖచ్చితంగా ఇస్తాడు. గుడ్డును అడిగితే తేలిచ్చే దేవుడా? రొట్టెను అడిగితే రాయిచ్చే దేవుడా? కాదు. నువ్వు ఏదైతే అడుగుతావో, దేవా నాకు నా శరీరంలో ఈ అనారోగ్యం ఉంది, బాగు చేయండి, ఆయన బాగు చేస్తాడు. దేవా నా కుటుంబంలో ఈ కొరత ఉంది, దేవా ఈ కొరతల్లో నాకు సమృద్ధిని దయచేయంటే సమృద్ధిని ఆయన దయచేస్తాడు. దేవా ఈ పూటకు తినడానికి మాకు లేదయ్యా, నీవు ఆ రోజు ఏలియాను ఏ విధంగా కాకోలం చేత పోషించావో ఆ విధంగా మమ్మల్ని మాకు పోషించు అంటే దేవుడు ఏం చేస్తాడు? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏమైనా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆత్మను అడుగు వారికి ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? మరి నిశ్చయముగా ఖచ్చితంగా తన పరిశుద్ధాత్మను దేవుడు దయచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి, మన మీదికి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుకునేటువంటి వారిగా చేయబడతాం కదా. అందును బట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండేది ఏమంటే, మన సంఘం అంతయు కూడా పరిశుద్ధాత్మ యొక్క కృపావరాలు. కృప అంటే ఏమని అర్థము? దేనిని పొందుకోవడానికి అయోగ్యులము దానిని పొందుకునేటట్టుగా చేస్తుంది కృప. వరము అంటే గిఫ్ట్, ఫ్రీగా ఇవ్వబడేది, ఉచితముగా ఇవ్వబడేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకోసమే కృప ద్వారా ఉచితముగా ఇవ్వబడేటువంటి వరములను పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. ఈ 9 వరాలు ప్రభువులో మిళితమై ఉన్నాయి, ఆయనలో ఉన్నాయి. ఆయనలో ఉన్నటువంటి కృపావరములను తన సంఘానికి, తన రక్తము చేత కడగబడే సంఘానికి, సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆయన ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్యలు కూడా ఏవంటమ్మా? నానా విధాలుగా ఉన్నవి. అవి 5 రకాలైనటువంటి పరిచర్యలు. ప్రియులారా, మనం చూస్తున్నాము, మనం వరముల చేత నింపబడాలని మనకు ఆశ. పరిచర్య అంటే 100 అడుగులు మనమేమి దూరంగా ఉంటాము, కానీ మనకు ఆధిపత్యాలు, అధికారము కావాలని ఆశపడతాం. ఒక్క విషయం మనం ఆలోచన చేద్దాము. నూను కుమారుడైనటువంటి యెహోషువ మోషేకు ఏమయ్యున్నాడు చెప్పాలి? పరిచారకుడై ఉన్నాడు. అంటే ఆ యొక్క
మోషే దగ్గర ఈ యెహోషువ ఏమై ఉన్నాడు? పరిచారకుడై ఉన్నాడు. ఆ యొక్క పరిచారకుడైనటువంటి యెహోషువ జీవితంలో అంటే మోషే ఏది చెబుతాడో అది చేస్తాడు. చెప్పకపోయినా మోషే యొక్క మనస్సు ఎరిగినటువంటి వాడు ముందే కొన్ని పనులను కూడా సిద్ధపరిచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకోసమే ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము. నీవు ప్రవక్తవి కాకపోయినా ప్రవక్తను చేర్చుకుంటావే, ప్రవక్త యొక్క ఫలం పొందుకుంటావు. సేవకుడు అని సేవకుని నువ్వు చేర్చుకుంటావే, సేవకుని యొక్క ఫలం పొందుకుంటావు. అపోస్తలుడు అని నువ్వు అపోస్తలను చేర్చుకుంటావే, ఆ ఫలాన్ని నీవు పొందుకుంటావు. ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని కాపర్లుగాను ఆయన పరిచారకులుగా నియమించినాడు. మనం అనుకునేది ఏమంటే మళ్ళీ అపాయింట్ చేయడమే ఇవి కావాలి అనుకుంటాం. కానీ వీటికంటే ముఖ్యమైనది ఏదంటే పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. హిజ్కియా కూడా దేవుని యొక్క మందిరం యొక్క ధర్మము అంతటి చొప్పున పరిచర్య జరిగించుచూ ఉండెను కనుక హిజ్కియా తన కాలములో వర్ధిల్లుచుండెను అని దినవృత్తాంతాల గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము దీవించబడాలి, గొప్పవారము కావాలి. నిజమే, ఆయన గొప్పవాడు కాబట్టి ఈరోజు మన స్థితి కొద్దిగా ఉన్నా ఆయన మహాకృపను బట్టి ఆయన మనల్ని గొప్పవాడిగా ఖచ్చితంగా చేస్తాడు. కానీ మనకు ఒక సాక్ష్యం ఉండాలి కదా. నేను ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో, ఆయన సేవకుల దగ్గర నేను ఏ విధంగా నేను అణిగి మణిగి ఒదిగి పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు మనల్ని అడుగడుగున ఏ విధంగా ఆశీర్వదించినాడో అనేటువంటి సాక్ష్యము మన జీవితంలో ఉంటుంది కదా. మోషే ఎన్ని లక్షల మందిని ప్రభు దగ్గర అరణ్యములో నడిపించడానికి, అంటే ఐగుప్తులో నుంచి కానాను వైపుకు నడిపించడానికి ఎంతమందికి ఆయన నాయకుడిగా ఉన్నాడు? 6 లక్షల మందికి. కానీ మోషేకు పరిచారకుడైనటువంటి యెహోషువ దినములలో ఈ పరిచారకుడైనటువంటి యెహోషువ మోషేకు పరిచర్య చేస్తూ ఆయన నాయకత్వం కింద ఆయన చెప్పిన విధానంలో పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారంగా నడుస్తూ వస్తూ ఉన్నటువంటి దానిని బట్టి ఎంతమంది ప్రజలను నడిపించే నాయకుడిగా చేయబడ్డాడు? వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి, సూపర్. ఎంతమంది? మోషే, ఆయన పరిచారకుడైన యెహోషువ 30 లక్షల కాల్బలమును, అంటే స్త్రీలు పిల్లలు కాక పురుషులే 30 లక్షల మందిని నడిపించే నాయకత్వాన్ని యెహోషువకు దేవుడు దయచేసినాడు. నిజంగా ప్రియులారా, ఈ పరిచర్య అనేది చాలా గొప్పది. ఈ పరిచర్యను గురించి తెలియనటువంటి వారు దాని గురించి చులకన భావనతో చూస్తారు. కానీ పరిచర్య గురించి తెలుసుకున్నటువంటి వారు నిజముగా ఆయన పరిచర్యలో ఇంత గొప్ప ఆశీర్వాదము ఇమర్చబడి ఉందా అని మనం అనుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిచర్యలు 5 రకాలుగా ఉంటున్నాయి. తర్వాత మనం చూస్తున్నాం అద్భుత కార్యాలను కూడా దేవుడు జరిగిస్తూ అద్భుతంగా నడిపిస్తూ వచ్చినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిచర్య ఏ విధంగా చేసినాడు అనేది మీకు డౌట్ వస్తుందని నేను లేఖనాలు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము, అంటే మందిరము యొక్క పరిచర్య ధర్మము 31వ అధ్యాయము 20-21 వచనాలు.
హిజ్కియా యూదా దేశం అంతటను తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్రం అందేమంటే వాక్యం అంతటి అందేమి, ధర్మము అంటే ఇచ్చే విషయంలోనైతేనేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లు చుండెను. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము తన యొక్క సేవ ధర్మము అంటే పరిచర్య అంతట్లో ఈ హిజ్కియా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. ఎవరు హిజ్కియా? యూదా ప్రజలకు హిజ్కియా రాజు, కింగ్. అయితే ఈ రాజు అయినటువంటి ఈ వ్యక్తి కూడా ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, యూదా దేశం అంతటా జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు దేవునిని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్రం విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకముగా యథార్థముగా నమ్మకముగా దేవుని దృష్టికి అనుకూలముగా జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి హిజ్కియా ఏం చేయబడ్డాడు? వర్ధిల్లాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మనము వాక్యము చెప్పేదే పరిచర్య, తర్వాత పాటలు పాడేదే పరిచర్య, చేతులుంచి ప్రార్థన చేయడమే పరిచర్య, నన్ను అందరూ చేత నేను గుర్తించబడమే గొప్ప విషయము అనుకుంటాం. కాదు, కనబడని పరిచర్యనే బహు గొప్పది. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. కనబడని పరిచర్యలు ఎన్నో ఉన్నవి. వాటన్నిటినీ కూడా మనము యథార్థంగా భక్తిపూర్వకముగా నమ్మకముగా ప్రభు దృష్టికి అనుకూలంగా జరిగిస్తూ ఉంటామా? ఆ జీవితము ఏం చేస్తుందంటే మన స్థితి మొదట కొద్దిగా ఉన్నా మనము చేసే ప్రతి పని ప్రతి పరిచర్య ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి నమ్మకమైనటువంటి వానికి మెండైనటువంటి దీవెనలు నా దేవుడు పరలోకంలో నుండి సియోనులో నుండి పరిశుద్ధ స్థలములో నుంచి మన మీదికి పంపించేవాడుగా ఉన్నాడు. పంపించునుగాక. ఆయన మందిరములో ఆయన సేవా ధర్మం అంతటి చొప్పున పనిని జరిగిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కదా, యెషయి ప్రవక్త కూడా అంటాడు. అక్కడ చూసుకున్నట్లయితే ఎవరిని పంపాలి, ఎవరు వెళ్తారా అన్నప్పుడు యెషయి ప్రవక్త ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంది కదా, అయ్యా నేను వెళ్తాను. ఆ బలిపీఠం దగ్గర ఉండే కారు నిప్పు, ఆ నిప్పును తీసుకొని వచ్చి నా పెదవులకు తగిలించి నన్ను పరిశుద్ధపరిచి నన్ను పంపు, నేను వెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వెళ్ళే వారిని పంపించాలి అంటే దాని వెనక కూడా ఎంతో వ్యయ ప్రయాసాలు చాలా ఉంటూ ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది కూడా ఈ పరిచర్యలో దేవుని యొక్క మందిరపు యొక్క నిధులలోనికి ఖజానాలోనికి మన కష్టార్జితం మన ప్రేమపూర్వకమైనటువంటి ఇష్టపూర్వకమైనటువంటి కానుకల ద్వారా కూడా పరిచర్య జరుగుతుందా జరగదా? కదా, ఇంత మందిరము కట్టుకున్నాము అంటే ఈ పరిచర్య ఈడ జరుగుతూ ఉన్నది అంటే
మన యొక్క అగాపే కల్వరి సంఘ బిడ్డలు చేసినటువంటి త్యాగము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇవి పరిచర్యలు నానా రకాలుగా ఉంటున్నాయి. అక్కడ రాయబడ్డది 5 రకాలే, కానీ ఇంకా అక్కడ అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, సువార్థికులుగాను, బోధకులుగాను, కాపర్లుగాను ఉంది. కానీ ఈ తెలియని పరిచర్యలు అనేకములు ఉంటూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఆయన యొక్క కృపావరములతోనూ ఆయన యొక్క పరిచర్య చేసేటువంటి కృపలోను, ప్రభువును బట్టి అద్భుత కార్యాలు చేసేటువంటి కృపలోను సంఘము నడిపించబడును గాక. అట్టి ఆత్మాభిషేకము ప్రతి ఒక్కరు కూడా పొందుకొందురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాము ప్రియులారా. అందరిలోనూ అన్నిటినీ జరిగించువాడు దేవుడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత. ఒకరికేమో వాక్య ప్రత్యక్షత, ఒకరికేమో పాటలు పాడే ప్రత్యక్షత, ఒకరికేమో మందిరంలో క్లీన్గా పెట్టాలి, దేవుని సన్నిధికి మందిరానికి వచ్చేటువంటి వారి దేవుని మందిరాన్ని శుభ్రంగా పెట్టాలి అనేటువంటి ప్రత్యక్షత, ఒకరికేమో సేవకులకు ఉపచారము చెయ్యాలి అనేటువంటి ప్రత్యక్షత. ఈ విధంగా అనేకమైనటువంటి ప్రత్యక్షతలు ఉంటూ ఉన్నాయని చెబుతూ ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడ అందరి ప్రయోజనం నిమిత్తం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యక్షతలు ఏం చేయబడతాయి? అనుగ్రహించబడతాయి. ఆ ప్రత్యక్షతలో సంఘము ఏమి చేయబడాలి? నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్ కదా. ఇప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులమైనటువంటి మనకు మన పిల్లల విషయమైన మనకు ప్రత్యక్షత ఉండాలనా? పిల్లలను ఒక క్రమంగా పెంచేది, వాళ్ళకు చదువు నేర్పించేది, చదువుకు పంపించడము, తర్వాత వాళ్ళ విషయంలో వాళ్ళకి ఏది కూడా తెలియదు, వాళ్ళకు ఒక గురిని నేర్పిస్తాం. నాన్న నువ్వు పెద్దోడైన తర్వాత ఈ విధంగా కావాలి, నాన్న నువ్వు పెద్దదానివైన తర్వాత ఈ విధంగా కావాలి. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు ఒక ప్రత్యక్షతలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మ యొక్క ప్రత్యక్షతలో సంఘమంతయు నడిపించబడునుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షతలో నా దేవుడు ఒక్కొక్కరిని అందరికీ ప్రయోజనము కలిగే విధానంలో నా బిడ్డలను దేవుడు అభిషేకించునుగాక. ఆమెన్, ఆమెన్. ఒకరు కొట్టేటప్పుడు సంఘం అంతా ఏం చేయాలి? బలహీనమైన చప్పట్లయితే వద్దు, పరలోకం దిగి రావాలి, దేవునికి మహిమ కలగాలంటే ప్రైజ్ ది లార్డ్ కదా. మన చేతులు బలహీనం కాలేదు, బలంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అందరికీ ప్రయోజనము కలిగే విధానంలో సంఘము ఆత్మ ప్రత్యక్షతలో ఏమి చేయబడాలి చెప్పండి? నేను అందరికీ ప్రయోజనము కలిగించే విధానంలో పరిశుద్ధాత్మ ఆత్మ ప్రత్యక్షతలో నన్ను నడిపించునుగాక. ఆత్మ ప్రత్యక్షత నాకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మొట్టమొదటి కృపా వరములలో మొట్టమొదటి వరాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఏలైనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము. ఏదంటమ్మా? ఏ వాక్యము? బుద్ధి వాక్యము. ప్రైజ్ ది లార్డ్. ఈ బుద్ధి వాక్యము ఏం చేస్తుంది? జ్ఞానులకు తెలియని విషయాలను కూడా ఈ బుద్ధి వాక్యము మరింత జ్ఞానోదయాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా.
కదా. దేవుని యొక్క వాక్యంలో మనం కింద చూసుకున్నట్లయితే జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? వెర్రి వారిని, అంటే పిచ్చి వారిని, జ్ఞానహీనులను, బుద్ధి లేనటువంటి వారిని. అయితే ఈ బుద్ధి వాక్యము ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడుతుందో అది ఏమి చేయబడుతుంది అంటే, ఏం చేయబడుతుంది? ఇప్పుడు ఏమంటారబ్బా, కొంతమంది బిడ్డలు అజ్ఞానంగా ఉంటారు, వారికి కరెక్ట్గా మైండ్ పనిచేయదు, వారి యొక్క చంచలంగా ఉంటారు. వారికి ఏం కావాలి? బుద్ధి విషయంలో స్టెబిలిటీ, స్థిరత్వం అనేది కావాలి, చంచలమైన మనస్సు. అయితే ఈ బుద్ధి వాక్యము ఏం చేస్తుందంటే వారిలో బుద్ధిని కలగజేస్తుంది. మనం ప్రార్థన చేస్తుంటున్నాం కదా, జ్ఞానులకు. దేవుని యొక్క ఒక్కసారి 119వ కీర్తనలోకి వద్దామా? ఆ 130 నీ వాక్యము వెలుటగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. ప్రైజ్ తల్లాడు. అంత మాత్రమే కాదు, ఈ బుద్ధి వాక్యము అనేది ఏం చేస్తుందంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తూ ఉంటావో, ఎవరైతే ఈ బుద్ధి వాక్యము అనేటువంటి కృపావరము చేత నింపబడి ఉంటారో వారు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ జ్ఞానం విషయమై మాట్లాడుతున్నప్పుడు, నీ తెలివి విషయమై మాట్లాడుతున్నప్పుడు ఈ వరము ఏం చేస్తుందంటే వారిలో ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తుంది, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానోదయాన్ని కలగజేస్తుంది. ప్రైజ్ తల్లాడు. రెండవ వరాన్ని మనం చూస్తూ ఉంటున్నాము ప్రియులారా, మరి ఒకనికి ఆ ఆత్మ జ్ఞానవాక్యము. ప్రైజ్ తల్లాడు. ఏ వాక్యము ఇది? జ్ఞానము వాక్యము అంటే నువ్వు ఏదో అనుకుంటూ ఉంటావు, నీ పరిస్థితి గతించినటువంటి రోజులలో ఏదో జరిగిపోయి ఉంటుంది, జరిగిపోయిన దానిని ఈ బుద్ధి వాక్యము, ఈ జ్ఞాన వాక్యము గతించినటువంటి దినములలో నీ పరిస్థితి ఈ విధంగా ఉండింది అని ఈ జ్ఞానోక్తి, ఈ జ్ఞాన వాక్యము అనేటువంటి వరము చేత నింపబడినటువంటి సేవకులు, వ్యక్తులు ఏమి చేస్తారంటే ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు నిజముగా వారు ఆ మాటలు విన్నప్పుడు ప్రభు యొక్క శక్తిని ఎరిగి, నేనేమీ ఆయనతో మాట్లాడలేదు, నేనేమీ ఆయనకు చెప్పలేదు, నా విషయమై గతించినటువంటి సంవత్సరాలలో రోజుల్లో జరిగిండేది ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అంటే ఈయనకి ఎంత జ్ఞానము, ఎంత బుద్ధి ఉంది అంటే ఆ బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము ఎవరి ద్వారా ప్రసాదించబడింది? ఎవరి ద్వారా ప్రసాదించబడింది? నేను ఒక విషయాన్ని చెప్తాను. మేము బాప్తిస్మం తీసుకోలేదు, ఆ రోజు బాప్తిస్మం తీసుకోవాలి. మా నాన్నను బాప్తిస్మము తీసుకుంటాము అని అడగడానికి కూడా మేము భయపడినటువంటి వారము. మీకు తెలుసు, మేము హైందవ ధర్మము ప్రకారంగా హైందవ కుటుంబంలో జన్మించినటువంటి వారం. అయితే మా ఇంట్లో పరిస్థితి బాగుగా లేదు. ఆ సమయంలో మా పాస్టర్ గారి ఇంటికి గుంటూరు నుంచి ఒక అమ్మ వచ్చింది. ఆమె ఎవ్వరింటికి రాదంట. మేమే మా నాన్నని పిలుచుకొని పోయి ప్రార్థన చేయించాలని ఆశపడ్డాం. మా నాన్న నేను రాను అంటాడు. మా సార్ దగ్గరికి పోయి, మా టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ మా నాన్న రాడు, మీకు మా నాన్న విషయం తెలుసు కదా, చాలా మొండి, మరి మీరే వస్తే బాగుంటుంది అని. ఆమె ఎక్కడికి రాదమ్మా, ఆమె దగ్గరకు వచ్చే ప్రార్థన చే. ఆమె ఎలాంటి అంటే ఆమె 9 వరములను కలిగినటువంటి సంపూర్ణత కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క అభిషక్తురాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను, మా అక్క, మా అమ్మ, మా తమ్ముడు ఆమెనే రావాలని ప్రార్థన చేసినాం. బెంగళూరు నుంచి సేవకులు వచ్చినారు, ఆమె వచ్చింది. కానీ ఆమెను పిలిచాలి అంటే
సార్ వాళ్ళు అట్లా చెప్పినారు కదా, ఇంకేం చేయాలబ్బా అని ప్రార్థన చేసుకుని, దేవా మేము ఈరోజు బాప్తిస్మాలు తీసుకోవడం నీ చిత్తమైతే అమ్మగారు మా ఇంటికి రావాలి, ఆమెకు అన్ని వరాలు ఉంటున్నాయి కదా, మా నాన్న విషయమై తెలియజేయాలి, మా నాన్నకు దేవుని పైన నమ్మకం కలిగించాలి, మమ్మల్ని బాప్తిస్మాలకి పంపాలని ప్రార్థన చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. అంతవరకు రాను 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 అన్నటువంటి వ్యక్తి 10:30-11 గంటల సమయంలో మనము నాగరాజు రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్దాం పాండి అనింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె వస్తానని చెప్పిన వెంటనే మా కళ్ళల్లో కన్నీరు దుంకినాయి. ఆ సమయంలో వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి ఏం చేయాలని అర్థం కాని సమయంలో మా అక్క సూపర్గా వంటలు చేస్తుంది. ఆమెమో 7 కప్పు స్వీట్ చేసాం, మా అమ్మేమో కారం బొరుగులు కలిపాం. వచ్చిరి ఇంకా వచ్చి రానట్టుగా మనకి హిందువులకు ఒకటిది కదా, దేవుని పటాల యొక్క కాళ్ళ క్రింద దూరాలి వెళ్ళాలి అని. వచ్చి మా నాన్న అట్లా కూర్చున్నాడు. ఆమె వచ్చి రాగానే మా నాన్న విషయం అంతా కూడా గతించిన దినాల్లో నీ అనుకున్నటువంటి వాళ్ళు ఈ విధంగా నిన్ను మోసం చేస్తారు, నీ సొమ్ము తీసుకున్నారు, తిరిగి ఇవ్వలేదు, నువ్వు దాన్ని బట్టి నువ్వు ఈ విధంగా ఉన్నావు, నీ శ్రమను, నీ నిందను, నీ కన్నీటిని నేను చూచినాను, ఈరోజు నేను వచ్చినాను, నేను తుడుస్తాను అని ఆమె చెప్తూ ఉంటే వాటన్నిటి కూడా పురుకోసలతో వెనకాల మేకులకి కట్టి వెనకాల గట్టిగా పెట్టినారు. ఆవిట్లకి ఏమొచ్చిందో కదా అవే ఊగుతా ఉన్నాయి. ఎవరు పోయి కదిపింది లేదు, చేసింది లేదు. మా నాన్నకి ఇదేంది అనేసి మా నాన్న ఆమె చెప్తూ ఉంటే, ఆమె ప్రవచిస్తూ ఉంటే బుద్ధివాక్యము జ్ఞానవాక్యం కలిగి గతించినటువంటి సమయాలలో మా సొంత వారే, మా మేనత్త భర్తలే మా నాన్నని ఏ విధంగా, మా నాన్నకు తెలియకోకుండా మా అమ్మ బంగారు తీసుకొని పోయి ఏ విధంగా ఎట్లెట్లా అవన్నీ చేసినారు, అవన్నీ విషయాలు చెప్తూ ఉంటే ఎవరు చెప్పినారు ఈ విషయాలు? ఎవరు చెప్పలేదు. ఆమెకు బుద్ధివాక్యాన్ని, జ్ఞానవాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయలుపరిచి వెంటనే మా నాన్న అంతవరకు మంచి విగ్రహారాధికుడు. ఇప్పుడు మనం వినుకున్నాం కదా, మాయా విగ్రహాలు పూజిస్తూ ఎటు పడితే అటు నడుచుకునేటట్లా నడిపించేటట్లా ఉండేటువంటి వ్యక్తికి ఏమి జరిగిందో మాకు తెలియదు. ఉన్నట్టుగానే వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత, నాన్న ఈరోజు బాప్తిస్మాలు ఇస్తున్నారు అని మా నాన్నని అడిగితే ఒక్కసారిగా మీరు 4 వెళ్ళి తీసుకోపోండి. ఒక్కసారిగా మా నాన్న తప్ప, మా నాన్నకు మేము 3 పిల్లలు, మేము 3 మా అమ్మ, ఒక్కసారిగా బాప్తిస్మాలు తీసుకోవడానికి మా నాన్న ఇష్టపూర్వకంగా మమ్మల్ని పంపించినాడు. ఆ బుద్ధివాక్యము జ్ఞానవాక్యం అంటే గతించినటువంటి దినములలో, మాసాల్లో, కొన్ని సంవత్సరాల క్రిందట జరిగిండేది దేవుడు బయలుపరిచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు చేసింది ఏమంటే, వాళ్ళు అమ్మది బంగారు అది ఇది తీసుకోపోయినారు కదా, అప్పుడు తులము 3,000 రూపాయలే ఉండింది. దానికి తగినంత అమౌంట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది కదా. అందుకోసమే ఈ వరముల చేత నింపబడి ఉన్నాము అంటే అది మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది, అది క్షేమాన్ని కలగజేస్తుంది కదా. ఇక్కడ మనం వాక్యంలో విన్నాం కదా, అందరి ప్రయోజనము కొరకు ప్రతి వాడు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నటువంటి వరాలను పొందుకోవాలని. మరొక విషయం కూడా నేను చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మన మధ్యలో ఈరోజు జాన్ నాయక్ వచ్చినారు, మార్తమ్మాటి గారి పెద్ద కుమారుడు. ఆ అబ్బాయి కూడా ఒక విశ్వాసిగా ప్రారంభ దినాల్లో 2004లో ఏదో మీటింగ్స్ ఉన్నాయని కరపత్రాలు పంచుతూ కాలేజీ పక్కన వెలుగు ఆఫీస్ దగ్గర మన మందిరం ఉన్నప్పుడు మేమిద్దరమే శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు కరపత్రాలు తీసుకొని వచ్చి ఇట్లా మీటింగ్స్ అది అని చెప్పి ఇక్కడ మందిరం జరుపుతున్నారంటే అవును అన్నాక సాయంకాలము ఆంటీని పిలుచుకొని వచ్చినప్పుడు యెహోషాపాతు ఇంకా చిన్నోడు రాయదుర్గంలో పనిచేస్తూ ఉండేవాడు, ఇంకా పెళ్లి కాలేదు ఇద్దరికి అన్నలదమ్ములకి. ఆ విధానంలో వస్తూ ఉన్నప్పుడు క్రమముగా శుక్రవారం అయితేనేమి ఆదివారం అయితేనేమి క్రమంగా వస్తూ ఉన్నప్పుడు
ఆ యొక్క జాన్ నాయకును కూడా దేవుడు బుద్ధివాక్యముతోను జ్ఞానవాక్యంతో గతించినటువంటి సంవత్సరాలలో దేవుడు అభిషేకించినాడు. నా దేవుడు తిరిగి ఆ వ్యక్తిని అందరి ప్రయోజనం నిమిత్తమై ఆ వరమును తిరిగి రినీవల్ నూతనపరచునుగాక తిరిగి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఆ వ్యక్తి కూడా కొందరి విషయాలు, అమ్మా నువ్వు గతించిన జీవితంలో ఈ విధంగా జీవించినావు కదా, ఈ విధంగా బ్రతికినావు కదా అనే విషయం చెప్పినప్పుడు వారందరూ కూడా నోటి మీద వేలు వేసుకునేటువంటి వారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇది మన యొక్క క్షేమము నిమిత్తమై కృపా వరాలు అనుగ్రహించబడేటివిగా ఉంటున్నాయి. ఈ వరాలను మనం ఏం చేయాలి అంటే ఆ శక్తితో మనం అపేక్షించాలి. హల్లెలూయా. అంటే ఇష్టపడాలి. దేవా నాకు బుద్ధివాక్యం అనేటువంటి వరాన్ని ఇవ్వు, నాకు బుద్ధివాక్యం అనేటువంటి వరాన్ని ఇవ్వు, నాకు బుద్ధివాక్యం అనేటువంటి వరాన్ని ఇవ్వు. నువ్వు ఎంత అజ్ఞానివైనా, ఎంత బుద్ధి లేని వ్యక్తివైనా, ఎంత మూఢత్వంలో నీవున్నా ఈ బుద్ధివాక్యము అనేది ఏం చేస్తుంటే బుద్ధిని కలిగిస్తే వాక్యము వెళ్ళడొకట తోడనే జ్ఞానము లేని వారికి ఏం కలిగించిందంట? 130వ వాక్యం ఏం చెప్తుంది అక్కడ? 119, 130. వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి, బుద్ధి లేని వారికి, జ్ఞానం లేని వారికి, అజ్ఞానులకు జ్ఞానాన్ని కలిగిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంటే గతాన్ని గురించి, వర్తమానాన్ని గురించి, అంటే ప్రజెంట్ పరిస్థితిని గురించి, భూతకాలం అంటే గతించినటువంటి కాలాన్ని గురించి, భవిష్యత్ కాలం అంటే రాబోయే దినముల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు వెల్లడిపరుస్తాడు. నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశ. బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్నాడు. ప్రియులారా, యోసేపు కల కనేటువంటి వాడు. ఆయన కళలు నెరవేర్చబడిందే లేదా కదా? ఈరోజు మనం చూసుకున్న ప్రారంభంలో ఉపోద్ఘాతంలో అంత్యకాల దినములలో మనుషులందరి మీద మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, కలలు కంటారు, వృద్ధులు దర్శనాలు చూస్తారు. ఆ యవనస్తుడు యోసేపు కల కన్నాడు తన తల్లిదండ్రుల విషయమై. నెరవేర్చబడిందే లేదా? తరువాత అమ్మా బాబు రాజు కూడా కలగన్నాడు. ఏమని? ఏటి ఒడ్డున, అమ్మా బయటికి ఎవరైనా ఒకరు వెళ్ళి ఏటి ఒడ్డున 7 ఆవులు, బలిసిండే ఆవులు 7 ఉన్నాయి, బక్క చిక్కిన ఆవులు 7 ఉన్నాయి. ఈ బక్క చిక్కినటువంటి ఆవులే ఆ బలిసినటువంటి తిన్నాయి. వెన్నులు, కంకులు, బలిసిండే కంకులు 7, బక్క చిక్కిన కంకులు పీనెలు 7. ఈ బలిసిన పీనెలు అంటే వెన్నులను, బక్క చిక్కిన వెన్నులు ఏం చేసినాయి? ఆయనేమో కల కన్నాడు, కల మర్చిపోయినాడు. శకునగాండ్రను, మాంత్రిక విద్యలు కలిగినటువంటి వారిని, గారడి వారిని అందరినీ పిలిపించి అడుగుతున్నాడు. వాళ్ళందరూ చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఎంత వెర్రోడు, నువ్వు కళ చెప్తే కళ భావం మేము చెప్తాము. కానీ అక్కడ ఉన్నటువంటి పానదాయకుడు చెరసాల్లో ఉన్నప్పుడు వాడు కూడా ఒక కళ కన్నప్పుడు ఆ కళ యొక్క భావంను కదా, వాడు కూడా గంపులోన ఇట్లా ఆహార పదార్థాలు ఉన్నాయి వాటిని ఎత్తుకొని పోయినట్టుగా అది ఇది కన్నప్పుడు, అయ్యా నువ్వు పానదాయకుడు, నీకు తిరిగి గిన్నెచ్చే ఉద్యోగం వస్తుంది, భక్ష్యకారుడు నువ్వు 3 రోజుల్లో ఉరి తీయబడతావు అన్న విధానంలో అది జరిగింది. ఆ సమయంలో ఆ యొక్క పానదాయకుడు అక్కడ ఉన్నాడు కదా, రాజుకు చెప్తూ ఉన్నాడు, అయ్యా హెబ్రీ బాలుడు చెరసాల్లో ఉన్నాడు, ఆయన దేవతల ఆత్మ, చూడండి ఎంత మంచిగా వినాలి, దేవతల ఆత్మ కలిగినటువంటి వ్యక్తి, ఆయనను కూడా తీసుకొని వస్తే నువ్వు కళ మరిచిపోయినా ఆయన ఏం చేస్తాడు? కళను చెప్తాడు, కళ యొక్క భావాన్ని కూడా తెలియజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులందరి మీదకి
దేవుని యొక్క ప్రవచన వాక్యం అనేటువంటి వరము వచ్చునుగాక. ఇక్కడ కూర్చున్న పిన్నలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, నడివయస్కులేమి ప్రతి ఒక్కరికి నా దేవుడు జ్ఞాన వాక్యం అనేటువంటి వరముతో నింపునుగాక, బుద్ధి వాక్యం అనేటువంటి వరముతో నింపునుగాక. ఎవరు కూడా జ్ఞానం లేకుండా వెళ్ళొద్దండి. జ్ఞానవాక్యాన్ని పొందుకునే సమయం ఆసన్నమై ఉంటున్నది. బుద్ధి వాక్యాన్ని పొందుకునేటువంటి సమయం ఆసన్నమైంది. నువ్వు ఎంత డల్ స్టూడెంట్ అయ్యుండొచ్చు, ఎంత అజ్ఞానం అయ్యుండొచ్చు, ఎంత మతిమరపు అయ్యుండొచ్చు, ఎంత చదువులేని వ్యక్తివే అయ్యుండొచ్చు, దేవుడు ఒక ప్రత్యక్షతను నీకు దయచేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ యోసేపును రాజు దగ్గరికి తీసుకొని రావాలంటే మామూలుగా తెస్తారా? చెరసాలలోనికి వెళ్ళి చెరసాలలో ఉన్నటువంటి ఆ యొక్క బానిస బట్టలన్నీ కూడా, ఖైదీ బట్టలు తొలగించి రాజు దగ్గరకు తీసుకొని వచ్చిన తర్వాత ఆ యొక్క రాజు చెప్తున్నాడు, నాకేమీ గుర్తులేదప్పా అని. ఎప్పుడైతే యోసేపు, నువ్వు కన్న కల ఇదే కదా రాజా, అయితే దీని భావం నేను చెప్తాను విను. 7 సంవత్సరాలు సమృద్ధి కలిగినటువంటి సంవత్సరాలు రాబోతున్నాయి. తర్వాత సమృద్ధి అయినటువంటి సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాలు కఠినమైనటువంటి కరువు ఈ యొక్క ఐగుప్తు దేశానికి రాబోతుంది. అందుకొరకై నీవు ధాన్యాన్ని సమకూర్చుకోమని ఈ కళ యొక్క భావము అని చెప్తూ ఉన్నాడు. అన్యుడైనటువంటి ఆ పోతిఫర్ యోసేపును గురించి ఏమని చెప్తూ ఉన్నాడు తెలుసా? ఈ బాలుడు పరిశుద్ధ దేవతల ఆత్మను కలిగినటువంటి వాడు, జ్ఞానము కలిగినటువంటి వాడు. ఇది ఏ విధంగా సాధ్యము? ఏ విధంగా సాధ్యమంటే నేను చెప్పినాను కదా, ఆయన ఆత్మ యొక్క క్రింద ఎప్పుడైతే పొదుగబడుతూ ఉంటామో ఆయన స్వారూప్యంలోనికి మనం మలచబడతాం కదా. గోతిలోనికి వేయబడినప్పుడు ఏమన్నా మాట్లాడినాడా? నీళ్ళలోని గుంటలోనికి త్రోయబడినప్పుడు ఏమన్నా మాట్లాడినాడా? ఇష్మాయేలుకి అమ్మి వేయబడినప్పుడు, పోతిఫర్ ఇంటికి అమ్మి వేయబడినప్పుడు, ఏ పాపము చేయనటువంటి ఆ యొక్క యోసేపును నేరస్తుడిగా దోషిగా నిందించి చెరసాల్లోకి వేయబడినప్పుడు ఏమైనా మాట్లాడినాడా? లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఎవరు తోడయ్యున్నారంటే ప్రభువు తోడయ్యున్నాడు. దేవుని యొక్క కటాక్షము యోసేపు మీద ఉంది. అందరూ దేవుడు అడుగడుకు ఒక స్థితికి, ఒక స్థాయికి, ఒక మట్టానికి తీసుకొని వచ్చినప్పుడు వేయబడ్డాడు. కానీ దేవుడు ఆ బిడ్డను విడిచిపోలేదు, దేవుడు ఆ బిడ్డను మరిచిపోలేదు. హల్లెలూయా. ఉపకారం పొందుకున్నటువంటి వారే పానదాయకుడికి చెప్తూ ఉన్నాడు, నువ్వు రాజు సముఖానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే జ్ఞాపకం చేసుకున్నాడా? డ్యూటీ బిజీలో పడి ఉపకారాన్ని చూపినటువంటి ఆ యొక్క వ్యక్తిని మర్చిపోయినాడు. కానీ ప్రభా, దేవుడు మాత్రము యోసేపుని ఏం చేయలేదు, మరచి పోలేదు. అందును బట్టి ప్రియులారా, ఆ యోసేపు పోతిఫర్ యొద్దకు తేబడిన వెంటనే ఏమేమి పంటలు పండుతూ ఉన్నాయో అవన్నీ కూడా గిడ్డంగులలో, గోడౌన్లలో మీరు నిల్వ చేయాలని చెప్పినప్పుడు పంటలు కూడా విస్తారమైన పంటలు, కొలుచుటకు అసాధ్యమైన గనుక వారు కొలుచుట మానివేసినారు. ఇక బస్తాలకు నింపుకొని వచ్చినారు, గోడౌన్స్కి వేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద గోడౌన్స్ అంటే ఎంత పంట పండింటిందో చూడండి కదా. కూసోని తింటే కొండలైనా కరుగుతాయంటారు, కానీ 7 సంవత్సరాలు అక్కడ పంటలు పండలేదు. కూర్చొని తింటూ ఉంటే తరిగిందే ఊరుతూ ఉందే. కరువు సంవత్సరాలనే నా దేవుడు సమృద్ధి అయిన సంవత్సరాలుగా మార్చివేసి ఉన్నాడు. దానికి కారణం యోసేపుకు నా దేవుడిచ్చిన ప్రత్యక్షత, బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యాన్ని ఇచ్చి ఆ దేశాన్ని నా దేవుడు కాపాడి ఉన్నాడు. నీ కుటుంబం కాపాడబడాలి, సంఘము కాపాడబడాలి, కట్టబడాలి, నీ బిడ్డలు ఒక ప్రయోజనకరమైన వ్యక్తులుగా చేయబడాలి అంటే మనం ఏ జ్ఞానంతో నింపబడాలి? పొద్దాకలు అంటారు, బుద్ధి లేదు వీనికి, ఈ అమ్మకి బుద్ధి లేదు, తెలివి లేదు,
దేవుడు అడుగుతున్నాడు, కృపావరములలో ఒక వరము తల్లి బుద్ధివాక్యము, కృపావరంలో ఒక వరము తండ్రి జ్ఞానవాక్యము. అడుగు. బుద్ధి లేని వారికి, జ్ఞానం లేని వారికి ఉచితముగా, కృపగా, దానముగా ఒక గిఫ్ట్గా నేను ఇస్తానంటున్నాడు. కృంగిపోతూ ఉన్నావా? నీ పిల్లలకు జ్ఞానం లేదు, తెలివి లేదు, వివేకం లేదు అని వ్యసనపడుతూ ఉన్నావా? ఈ కృపా వరములలో ఒక వరమై ఉంటూ ఉన్నది. అందరికీ ప్రయోజనం చేసేటట్టుగా ఆయన జ్ఞానం లేని వారిని, బుద్ధి లేని వారిని బుద్ధివరముతో, జ్ఞానవరంతో ఒక రాజ్యానికే ఏ విధంగా యేసేపును ప్రయోజనకరంగా చేశాడో నిన్ను, నన్ను, మనల్ని కూడా ఆ విధంగా చేస్తారు. అందుకోసం జ్ఞానం కలిగినటువంటి వారు ఏం చేస్తారు? ఇంటిని మూడులు ఊడబెడతారు. కాబట్టి ఏ జ్ఞానం కావాలి? జ్ఞానంతో కొంతమంది కంజూసు అంటే ఏమంటారు, పిసినిగొట్టుతనం, పనికి రాదు. జ్ఞానంతో కొంతమంది మా అన్నకి ఇస్తాను అంటే, ఏంటికి ఇస్తావు? వాళ్ళకేం తక్కువ? మా అక్కకి ఇస్తాను, ఆమె భర్త గొప్ప ఉద్యోగస్తులు కదా, ఏంటికి ఇస్తావు? మరి ఇంకొకరికి పెడతాము అన్నప్పుడు వాళ్ళకేం లేదా అంటే, నేను ఇట్లా చేసి ఇంత సంపాదిస్తుంది, కానీ ఏది మిగలదు, నిలబడదు. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానము ఏం చేస్తుంటే అందరినీ సంపాదించుకునేటట్టుగా చేస్తుంది, అందరినీ ఆకట్టుకునేటట్టుగా చేస్తుంది. ఈ జ్ఞానము లేని వారిని జ్ఞానోదయంలోనికి నడిపించి ప్రభువుని అంగీకరించేటట్టుగా నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైనటువంటి నా సంగమా, ప్రియమైనటువంటి నా బిడలారా, దేవుని యొక్క కుమారులు, కుమార్తెలారా, మీ అందరికీ ప్రయోజనము కలుగునట్టుగా ఈరోజు మనము ధ్యానించినటువంటి విధానంలో జ్ఞానవరమును, బుద్ధివాక్యము అనేటువంటి వరమును, జ్ఞానవాక్యము అనేటువంటి వరమును నా దేవుడు అనుగ్రహించునుగాక. రెండోదిగా చూసుకున్నట్లయితే మనము దేవుని వాక్యంలో చూస్తాం, దానియేలు. ఆయనకు కూడా నెబుకద్నెజరుకు ఒక ప్రతిమ కనిపిస్తుంది. కిందేమో మట్టి, తర్వాత ఏమో ఇనుము, తర్వాత ఏమో ఇంకొక రకము వెండి, తర్వాత ఏమో బంగారు. ఇవన్నీ కలిగేటప్పుడు ఆయన కూడా రాబోయే కాలంలో ఈ కాలాలు వస్తూ ఉన్నాయి అని చెప్తూ వచ్చినాడు. ఆ దానియేలు కూడా దర్యావేషు, కోరేషు దినములలో ఏం చేస్తూ వచ్చినాడు చెప్పాలిరా? వర్ధిల్లుతూ వచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమే మనల్ని ఏం చేస్తుందంటే వర్ధిల్లేటట్టుగా చేస్తుంది. కాబట్టి దానియేలు కూడా దైవాత్మను పొందినటువంటి వాడు. దానియేలును గురించి కూడా అక్కడ ఉన్నటువంటి అన్య రాజులు దానియేలును గురించి కూడా ఏమని చెప్తూ ఉన్నారు అమ్మా? ఒక్క నిమిషము. 5:14. నేను ఎక్కువసేపు మీకు తీసుకోను. మేము వింటిమి. దేని గురించి? అక్కడ తెలియని ఒక హస్తము వచ్చి మేనే టెకెల్ ఉపార్సిందని రాస్తుంది. అక్కడ కూడా దానియేలు కాలంలో కూడా అక్కడ ఉన్నటువంటి రాజు అనేకులను, బెల్షస్సరు రాజు పిలిపించి మాంత్రికులను, జ్యోతిష్కులను, కల్దీలను, గారడి విద్య గల వారిని అందరినీ పిలిపించి దీని అర్థం చెప్పండి అంటే ఎవ్వరు కూడా చెప్పలేదు. అక్కడ కూడా నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు. 11 పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, నీ తండ్రి కాలంలో కూడా దైవ జ్ఞానం వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకున గాండ్రి కంటేను గారడీ విద్య గల వారికి, కల్దీలకును, జ్యోతిష్కులకును పై అధిపతిగా అతనిని ఈ దానియేలు శ్రేష్టమైన ఏ బుద్ధి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును, తెలివియు గలవాడుగా కనబడెను గనుక
ఆ రాజు అతనికి బెల్షస్సరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ దానియేలును పిలిపించినప్పుడు ఆ భాషకు అక్కడ రాసినటువంటి రాత యొక్క అర్థము చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏ ఆత్మ? దేవతల ఆత్మ కలవాడు, దేవుని జ్ఞానము బుద్ధి కలిగినటువంటి వాడిని మేము కనుగొన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఏ విధంగా సాధ్యము అంటే, మనము ఎప్పుడైతే ఆత్మాభిషేకాన్ని పొందుకుంటామో, ఆత్మ చేత ఏందబ్బా ఈ ఆత్మ ఉన్నంతసేపు బాగా తినాలా, బాగా మోసం చేస్తామో మోసం చేయమో, ఎవరు చూస్తారు అదింత ఎట్లకట్లా బాగుపడి బాగా బతికి చచ్చిపోవాలా అనుకుంటాం. కాదు, మన ఎంట వచ్చేది ఏది కూడా లేదు, కానీ మన వెంట వచ్చేది రక్షణ. తర్వాత ప్రభు కొరకు నీవు ఏ విధంగా శ్రమపడ్డావో, ఏ విధంగా ప్రభు కొరకు ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకొని నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉన్నావో, దానిని బట్టి నీకు ఫలము, కిరీటాలు, బహుమానాలు ఇవ్వబడతాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనం రెండింటిని గురించి మాత్రమే, బుద్ధివాక్యము, ఆ ప్రత్యక్షత పాత నిబంధన గ్రంథంలో ఎవరికి ఇవ్వబడింది? యోసేపుకు, తర్వాత దానియేలుకు. అయితే క్రొత్త నిబంధన ప్రకారంగా కొలసి 2:3 చదవండి మా. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే, అనగా క్రీస్తు యందే గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. ఎవరి యందు ఉన్నవి? క్రీస్తు అంటే అర్థమేమి? ఎస్, కరెక్ట్. చెప్పమా. అభిషక్తులు. చప్పట్లు కొట్టండి, చెప్పాలి. నాకు మీరు ఎంత చెప్తుంటారో నాకు అంత ఉత్సాహం. ప్రైజ్ ది లార్డ్. అభిషక్తులైనటువంటి క్రీస్తు మన మీద ఉన్నప్పుడు, క్రీస్తులో ఏవైతే ఇమర్చబడి ఉన్నాయో, గుప్తంలో ఉన్నవో, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనలో ఉన్నవి నీలోనికి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, క్రీస్తు నీలో ఉన్నాడు అంటే నువ్వు ఎంత జ్ఞానహీనమైనటువంటి మనిషే కానీ, స్థిరమైనటువంటి బుద్ధి జ్ఞానము వ్యక్తులు కాకపోయినా, ఎప్పుడైతే ఈ వాక్యము చెబుతూ ఉంటామో దేవుడు ఏం చేస్తాడు? మనం ప్రార్థన చేస్తాం కొంతమంది విషయమై, ప్రభువా వాళ్ళకి సరి అయినటువంటి సౌండ్ మైండ్, అంటే మంచి బుద్ధిని, జ్ఞానమును, వివేకము కలిగినటువంటి హృదయాన్ని దయచేయమని నువ్వు వాక్యాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. ఈ కృపా వరములలో బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము ఒకటయ్యింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ వరముల కొరకు మనం ఏం చేయాలంటే తపన పడాలి, ఆశపడాలి. దేవా నాకు ఏది కూడా వద్దయ్యా, నీ యొక్క వరములతో నన్ను నింపు, నీ బుద్ధివాక్యం అనేటువంటి వరముతో నన్ను నింపు, నీ జ్ఞానవాక్యము అనేటువంటి వరముతో నింపు అన్నప్పుడు నువ్వు నింపబడుతూనే ఉంటావు. తర్వాత అనేక జీవితాలు నువ్వు కడతావు. నీ జీవితాలను కట్టుకుంటూ నువ్వు ఏ విధంగా ఉంటావంటే, నీకు, నీ కుటుంబానికి, నీ వస్తువు, నీ యొక్క సంఘానికి, అందరికీ నువ్వు ఏ విధంగా ఉంటావు చెప్పండి పక్కన వాళ్ళతో? ప్రయోజనకరంగా, ప్రయోజనకరంగా, ప్రయోజనకరంగా. హల్లెలూయా, హల్లెలూయా. నా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు 2 వరాల గురించి మాత్రమే మనం మాట్లాడుకొని ఉన్నాము. ఈ 2 వరాలను నా ప్రభువు అనుగ్రహించునుగాక. మిగతా ఇంకా ఎన్ని వరాలు ఉన్నాయమ్మా? ప్రైజ్ ది లార్డ్ కదా. రానున్న ఆదివారాలలో మీరు నా కోసం కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేస్తే నేను కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ గురించి అని చెప్తున్నాడో, నాకు ఒక ఆలోచన, సంఘం అంతా కూడా వరముల చేతను ఫలముల చేతను, వరముల చేతను ఫలముల చేతను నింపబడాలి. ఫలభరితమైన జీవితము, వరముల చేత నింపబడి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము, అందరికీ ప్రయోజనకరంగా నా సంఘ బిడ్డలు ఉండాలని ప్రార్థన చేస్తూనే ఉన్నాము. దాని ఫలితంగా ఈ వారము 2 వరాలను ధ్యానం చేసుకోవడానికి
ప్రభు కృప చూపించున్నాడు. అట్టి జ్ఞానవాక్యము అనేటువంటి వరముతోనూ బుద్ధివాక్యము అనేటువంటి వరముతోనూ ఇక్కడ చేరవలసినటువంటి వారిని అందరినీ నా దేవుడు ఆ వరములతో అభిషేకించునుగాక, ఆ వరములతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నా యేసుక్రీస్తు ప్రభువా, మీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నువ్వు మాట్లాడినటువంటి 9 వరాలలో 2 వరాల గురించి మాత్రమే మేము మాట్లాడినాం. ఈ 2 వరములు నా బిడ్డలలో ఫలించునుగాక, వరముల చేత నింపబడుదురుగాక, వరముల చేత నింపబడుదురుగాక, వరముల చేత నింపబడుదురుగాక. ప్రభువా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నానా విధములైన కృపావరాలు ఉన్నాయి. అవి అందరికీ ప్రయోజనకరమైనటువంటివి. ఆ విధానంలో నా బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.